లిటరల్లీ గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి అనమాట చలికి. మనకి పూణే గానీ ముంబై గానీ ఈ లోకల్ ట్రైన్ కి పెట్టింది పేరు. ఫ్యాన్సీ నెంబర్ అయితే అదిరిపోయింది కదా. వావ్, ఈ ప్లేస్ చూడండి అసలు ఎంత బాగుందో. ఈ కోచ్ డిజైన్ అయితే చూడండి అదిరిపోయింది. ఇదేం కోచెస్ అబ్బా విచిత్రంగా ఉన్నాయి. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అంట. ఏదో ఒకటి తప్పదు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు. వందే భారత్ లో టేస్ట్, వందే భారత్ లో ఇచ్చే అంత ఫెసిలిటీ గానీ సర్వీసెస్ గానీ మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్ లో అయితే ఎప్పటికీ రాదు. ఇక్కడికి మన తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయింది. సో రైట్ నౌ నేను వచ్చేసి మహారాష్ట్రలోని పూణేలో అయితే ఉన్నాను. పూణే రైల్వే స్టేషన్ బయట ఉన్నాను అనమాట. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే పూణే రైల్వే స్టేషన్. అయితే స్టేషన్ కోడ్ వచ్చేసి PUNE. ఈ రోజు నేను ఇక్కడ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా. అది మరేదో కాదు, పూణే నుంచి సికింద్రాబాద్ వచ్చే శతాబ్ది ఎక్స్ప్రెస్ అన్నమాట. బేసిక్ గా ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకునే పని అయితే వీటిల్ని 1988 లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. వీటిని తీసుకొచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెండు మేజర్ సిటీస్ ని కలపడం, అది కూడా సేమ్ డే లో కలపడము. సో మార్నింగ్ బయలుదేరి మధ్యాహ్నంకి వెళ్ళిపోయి అండ్ బ్యాక్ టు సేమ్ సిటీ నైట్ కల్లా వచ్చేసేటట్టు ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఆపరేట్ అవుతాయి. ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తున్నాయి కదా, మార్నింగ్ బయలుదేరి మధ్యాహ్నం లొకేషన్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేది. ఇదే ప్యాటర్న్ లో ఒకప్పుడు శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉండేవి వందే భారత్ ప్లేస్ లో. ఇప్పుడు కూడా ఉన్నాయిలేండి, బట్ ఇప్పుడు వందే భారత్ ఎక్స్ట్రాగా వచ్చాయి. సో ఆ విధంగా తీసుకొచ్చిందే ఈ పూణే టు సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్. దీంట్లో మనం ఈరోజు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం మాట్లాడుకోవాలి. ఈ ట్రైన్ పూణే నుంచే స్టార్ట్ అవుతుంది, సికింద్రాబాద్ వరకు అయితే వెళ్తుంది. మొత్తం 597 కిలోమీటర్లు అయితే మనం ఇందులో ప్రయాణం చేయబోతున్నాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. దాంతోపాటు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది పూణే రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. అయితే స్టేషన్ అవుట్ సైడ్ మటుకు కొంచెం నీట్ గా ఉంది అండ్ మంచిగా లైటింగ్స్ అదంతా అయితే వేసారు. అండ్ పైన చూడొచ్చు పూణే అని అయితే రాస్తున్నారు. సో స్టేషన్ లోపలికి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి సెంట్రల్ రైల్వే కిందకైతే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి, సెంట్రల్ రైల్వే పూణే అని అయితే రాశారు. అండ్ బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది ఇన్సైడ్ వ్యూ అయితే. అండ్ నేను నిన్న నైట్ దిగాను, 1 o'clock అయితే దిగాను. దిగిన తర్వాత ఇక్కడ డార్మెటరీ అని కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో. అక్కడికైతే వెళ్ళి డార్మెటరీస్ అవైలబుల్ ఉన్నాయా అని అడిగాను. ఉన్నాయని చెప్పారు. సో 350 రూపీస్ అయితే పే చేశాను 3 hours కి, ప్లస్ టాక్సెస్ ఎక్స్ట్రా పడింది. ఆల్మోస్ట్ 400 and చేంజ్ పడింది. సో దాదాపు మార్నింగ్ 5:30 వరకు అయితే నేను ఆ డార్మెటరీలో స్టే చేసా. ఏసీ డార్మెటరీ. అదే నాన్ ఏసీ కావాలంటే ఇంకా 100 రూపాయలు తగ్గుద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది డార్మెటరీ. హైలైట్ ఏంటంటే రైల్వే స్టేషన్ లోనే స్టే చేయొచ్చు, అదొక మంచి విషయం. సో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద కనుక చూసుకున్నట్టయితే పూణే టు దానాపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళేదైతే ఉంది. ఈ దానాపూర్ కు మటుకు ప్రతి దగ్గర నుంచి భలే ఉంటాయి అబ్బా కనెక్టివిటీ. ఈ పూణే అయితే మటుకు చల్లగా ఉంది చెప్పాలంటే. లిటరల్లీ గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి అనమాట చలికి. చాలా 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 కూల్ ఉంది. మనకి పక్కనే లోనావాలా కదా, జస్ట్ 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి లోనావాలా. ఆ చల్ల క్లైమేట్ మొత్తం ఇటు సైడ్ కొట్టేటట్టుంది. చాలా చల్లగా ఉంది. ఏసీలు అవసరం లేదు, ఏసీలు కాదు కదా, ఫ్యాన్లు కూడా అవసరం లేదు అసలు ఇక్కడ. ఇదిగోండి ఎదురుగా వస్తుంది కదా, ఇది వచ్చేసి పూణే టు లోనావాలా లోకల్ ట్రైన్ అన్నమాట. మనకి పూణే గానీ ముంబై గానీ ఈ లోకల్ ట్రైన్ కి పెట్టింది పేరు. భయంకరంగా తిరుగుతుంటాయి మనకి లోకల్స్ 24/7. లోనావాలా వెళ్ళాలనుకుంటే ఇందులో టికెట్ కేవలం 10 రూపాయలే, 10-15 రూపాయలతో మనము ఇందులో లోనావాలాకి అయితే వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 5:45 అయితే ఉంటుంది. ఒక డైలీ రన్నింగ్ ట్రైన్ ఇది, గుర్తు పెట్టుకోండి. పూణే వరకు వచ్చి లోనావాలా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. సో ఇదిగోండి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అయితే వచ్చేసాం. పూణేలో మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, పూణే టు సికింద్రాబాద్. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12025. ఫ్యాన్సీ నెంబర్ అయితే అదిరిపోయింది కదా. సో కోచెస్ అవుట్ సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. మనకి అన్ని శతాబ్ది ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్ లో అయితే ఉంటాయి. బ్లూ కలర్ విత్ లైట్ వైట్ కలర్ లైన్ అయితే ఉంటుంది. సో హార్న్ వేసేసాడు, ట్రైన్ బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉంది. సో ఎగ్జాక్ట్లీ 6 o'clock కి మన ట్రైన్ అయితే తీసేసాడు అనమాట పూణే స్టేషన్ నుంచి ఆన్ టైం కి. నాకు ఒకటి మంచిగా అనిపించింది ఏంటి అంటే పూణే స్టేషన్ కి మెట్రో కనెక్టివిటీ అయితే బాగుంది. మనకి చూస్తున్నారా, ఇది మెట్రో పిల్లర్స్ అనమాట. సో ఈజీగా మనము బయటికి వెళ్ళిపోతే మెట్రో స్టేషన్ ఉంటుంది అవైలబుల్ గా. మెట్రోలో ఎక్కి కావాల్సిన దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ట్రైన్ లో మొత్తం మనకి 3 type of క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏసీ చైర్ కారు, ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఇంకోటి వచ్చేసి విస్టాడోమ్ కోచ్ అన్నమాట. సో నేను వచ్చేసి ఏసీ చైర్ కార్ లో అయితే ట్రావెల్ చేస్తున్నా. ఏసీ చైర్ కార్ టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 1540 రూపాయలు అయితే పడింది. అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ట్రావెల్ చేయాలంటే దాదాపు 2350 రూపాయలు పడుతుంది. అదే ఎగ్జిక్యూటివ్ లో ట్రావెల్ చేయాలంటే 2485 రూపాయలు అయితే అవుతుంది టికెట్ కాస్ట్ వచ్చేసి. విత్ ఫుడ్ తో చెప్తున్నా, మీకు కనుక ఫుడ్ వద్దు అనుకుంటే 300 రూపీస్ అయితే తగ్గుతుంది. నేను వచ్చేసి ఫుడ్ ఆప్షన్ అయితే పెట్టుకోలేదు. 1400 టికెట్ కాస్త 1100కి అయితే వచ్చింది. ఈ ముంబై పూణే ఈ సెక్షన్ లో తిరిగితే మొత్తం మెమూ ట్రైన్లేను, ఎటు చూసినా మెమూ ట్రైన్లే.
సో మీకు అటుపక్క వెళ్ళిపోయే లైన్స్ అయితే కనిపిస్తున్నాయా, వచ్చేసి అటు సైడ్ అయితే వెళ్ళిపోయాయి. పూణే నుంచి లోండా వైపు, అంటే లోండా అంటే గోవా వైపు వెళ్ళే లైన్ అనమాట. వయా సతారా మీదుగా అయితే వెళ్తుంది. ఆ సెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఇదిగోండి ఇంకో లైన్ వచ్చేసి ఇక్కడ కలుస్తుంది అటు నుంచి వచ్చేది. సో ట్రైన్లో మనము ఫుడ్ అయితే ఏం బుక్ చేసుకోలేదు కదా, మనకి ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటైతే ఇచ్చారు. ఎటువంటి టీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏమి అయితే ఉండవు. ఎట్లాగా వీళ్ళు ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మనం తినలేము, అందుకే నేను ఫుడ్ అయితే బుక్ చేసుకోలే. మధ్యాహ్నం లోపల ట్రైన్ అయితే హైదరాబాద్ వెళ్ళిపోద్ది కాబట్టి హ్యాపీగా మన ఏరియాలో ఫుడ్ అయితే తినొచ్చు. ఇక్కడ ట్రైన్ లోపల చెత్త ఫుడ్ తినడం కన్నా అంత కావాలనుకుంటే ఒకసారి అడుగుతాను, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లేదా టీ సపరేట్గా ఏమైనా సేల్ చేస్తారేమో అని దాని వరకు అమౌంట్ పే చేసి కొనుక్కుంటాను, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకు ఏదో ఒకటి. సో ప్రెసెంట్ ట్రైన్ అయితే మటుకు 110 స్పీడ్లో క్రూజ్ అవుతుంది. ఈ రూట్లో 110 స్పీడ్ వరకు అయితే వెళ్తుంది అనమాట. సో ఈ వాటర్ బాటిల్ అయితే మటుకు మనం బుక్ చేయకపోయినా ఫుడ్ వాటర్ బాటిల్ ఇస్తారు. అండ్ దాంతోపాటు మనకి ఈ టీ అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 140 రూపీస్ చెప్పారనమాట. నేనైతే తీసేసుకున్నాను. సో మనకి ఇందులో చూసుకున్నట్టయితే రెండు యూనిబిక్ బిస్కెట్స్, దాంతోపాటు క్రీమర్ అండ్ టీ డిప్ ఒకటి అండ్ షుగర్ విత్ హాట్ వాటర్ అయితే ఇచ్చారు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు 140 రూపీస్కి. ఏమేమి ఇస్తారు అనేది చెప్తాను. సో ట్రైన్ వచ్చేసి దౌంద్ జంక్షన్ అనే ప్లేస్ అయితే దాటుతుంది. ఇక్కడ మన దానికి స్టాప్ లేదనమాట. శతాబ్ది ఎక్స్ప్రెస్లకి ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ స్టాప్సే ఉంటాయి, ప్రతి ఒక్క దగ్గర ఆగదు. కొన్ని దగ్గరలో ఇంపార్టెంట్ స్టేషన్స్లో మాత్రమే ఆగుతుంది. సూపర్ ఫాస్ట్ కన్నా కొంచెం ఎక్కువలాగా శతాబ్ది ఎక్స్ప్రెస్లు దౌంద్ జంక్షన్. ఇక్కడ లోకోమోటివ్స్ అయితే చూడండి భలే ఉన్నాయి. సో మనకి సిమిలర్ టు రాజధాని ట్రైన్స్, ప్రీమియం ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలాగే శతాబ్దీలు, కాకపోతే ఇవి 1 డేలో వెళ్ళి రాత్రికి సేమ్ డెస్టినేషన్ కి అయితే వచ్చేస్తాయి. ఇదిగోండి అటు సైడ్ వెళ్ళిపోతుంది కదా, ఆ లైన్ వచ్చేసి టువర్డ్స్ బారామతి అనే ప్లేస్ కి అయితే వెళ్ళొద్దు అనమాట. ఇది వచ్చేసి సతారా ఘాట్ సెక్షన్ లో అయితే ఉంటుంది. అందుకనే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అయింది. మన మెయిన్ లైన్ నుంచి ఆ బారామతి లైన్ అయితే ఈ దౌండ్ జంక్షన్ విడదీస్తుంది. వావ్, ఈ ప్లేస్ చూడండి అసలు ఎంత బాగుందో. సో దీని వచ్చేసి భీమా రివర్ అని అయితే అంటారు. ఇదంతా ఉజని డ్యామ్ బ్యాక్ వాటర్స్ అనమాట. ముందులో మనకి డ్యామ్ అయితే ఉంటది, చాలా దూరంలో ఉంటది. ఆ వాటర్స్ ఇక్కడ వరకు అయితే వస్తాయి. ప్రెసెంట్ అయితే ఫుల్ అయిపోయింది మొత్తము. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి. సో మీకు ఇందాక ఉజ్జయిని డ్యామ్ బ్యాక్ వాటర్స్ అయితే చూపించాను కదా, ఓ 10 కిలోమీటర్ల తర్వాత దాటి వచ్చినా కూడా ఇక్కడ బ్యాక్ వాటర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు ఇదంతా ఫుల్ వర్షాలు పడ్డం వల్ల ఏమో గానీ కరెంటు పోల్స్ అన్ని మునిగిపోయాయి, వాటర్ కూడా ఫుల్ అయిపోయాయి. వా, వ్యూ అయితే మటుకు అద్భుతంగా ఉంది చూడడానికి. మార్నింగ్ క్లౌడీ స్కై, దాంతోపాటు ఈ డ్యామ్ వాటర్. అండ్ ఇక్కడే కాదు, ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాక అక్కడ కూడా అయితే సేమ్ డ్యామ్ వాటర్స్ కనిపిస్తాయి, చూపిస్తా. ఇదిగోండి సేమ్ డ్యామ్ వాటర్స్. ఇప్పుడు బ్రిడ్జ్ వస్తుంది చూడండి, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళింది కదా అది సోలాపూర్ టు పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్. అండ్ ఇదిగోండి మళ్ళీ మన డ్యామ్ అయితే వచ్చింది. ఇది మాత్రం చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా, ఫుల్ వాటర్తో. ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందో తెలుసా దీనికి. కొన్ని లక్షల ఎకరాలు ఈ డ్యామ్ మీద ఫార్మింగ్ అయితే డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఒక బర్డ్ శాంచురీ కూడాను. వేరే దేశాల నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఈ డ్యామ్ మీదకి, ఈ వాటర్స్ దగ్గరికి బర్డ్స్ అయితే వస్తాయి, ఎస్పెషల్లీ వింటర్స్ టైంలో. అండ్ కొన్ని వేల మంది దీని మీద ఫిషింగ్ చేసుకుంటూ అయితే బతుకుతున్నారు. వావ్, చాలా అద్భుతం. సేమ్ టు సేమ్ చిలికా లేక్ చూసినట్టే ఉంది, కాకపోతే చిలికా లేక్ కన్నా డబల్ త్రిబుల్ వెడల్పు అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి సో మనం సోలాపూర్ స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడండి ఇండియాలోనే పవర్ఫుల్ లోకోమోటివ్ వ్యాక్ 12B లోకోమోటివ్ అయితే బయటకు వచ్చింది. ఇది రెండిట్లా ఉంది కదా, కానీ రెండు కలిపే ఉంటుంది అనమాట, కాంబో ఇది. ఈ రెండు సెట్లు కలిపి ఒక లోకోమోటివ్. ఇది 6000 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది, అది 6000 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. మొత్తం 12000 హార్స్ పవర్. అందుకే వ్యాక్ 12B అని అయితే అంటారు.
అదే వ్యాగ్ 9 అయితే 9000 హార్స్ పవర్ అని, వ్యాగ్ 7 అయితే 7000 హార్స్ పవర్ అని అర్థము. సో ట్రైన్ సగం ఖాళీ అయిపోయింది సోలాపూర్లో. చాలా మంది అయితే దిగేశారనమాట. పూణే నుంచి సోలాపూర్కి ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇందాక ఈ సీట్స్ అన్ని ఫుల్ ఉండే, ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయాయి. ఈ కోచ్ డిజైన్ అయితే చూడండి అదిరిపోయింది. మంచి వాల్ పేపర్ అయితే వేసారు దీనికి. అండ్ హైలైట్ ఏంటంటే సోలాపూర్కి మన ట్రైన్ వచ్చేసి 9 నిమిషాలు ముందుగా వచ్చేసింది. ఇంకా హైలైట్ ఓ విషయం చెప్పనా, 262 కిలోమీటర్లు వచ్చాం మనం పూణే నుంచి ఎగ్జాక్ట్లీ కేవలము 3 అవర్స్లో. యావరేజ్ స్పీడ్ దగ్గర 85 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అయితే మెయింటైన్ చేసింది. ఏమన్నా లాగాడా, భలే లాగాడు అసలు. ఎక్కడ 110 అయితే తగ్గల ఈ సెక్షన్ మొత్తంలో. అండ్ షోలాపూర్ లో దాదాపు ఒక 10 మంది అయితే దిగితే ఒక 5గురు అయితే ఎక్కారనమాట. సో సగానికి పైగా ఖాళీ అయిపోయింది. అండ్ మళ్ళీ కొంతవరకు అయితే ఫిల్ అయిపోయింది. అదేందో హైలైట్ గానే చూడండి, మా కోచ్ లోనే ఎక్కుతున్నారు C4 లో. మిగతా అన్ని కోచెస్ లో ఖాళీ, ఎవడైతే ఎక్కట్లేదు. 9:12కి రావాల్సింది మన ట్రైన్ 9:02కే వచ్చింది. అండ్ ఇక్కడ ఒక 3 మినిట్స్ స్టాప్. సో 9:15కి బయలుదేరుద్ది. అంటే ఇంకో 10 నిమిషాలు అప్రాక్స్ గా ట్రైన్ అయితే ఇడే ఆగుద్ది. ఈ సోలాపూర్ మనకి ఏంటంటే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. మహారాష్ట్రలో ప్రతి ఒక్క సిటీలో ఏదో ఒక ఇండస్ట్రీ అయితే ఉంటది. సో ఎస్పెషల్లీ వేగన్స్, గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవి తిరగడానికి ఈ సోలాపూర్ మీద అయితే ఎక్కువ తిరుగుతాయి, జంక్షన్ రైల్వే స్టేషన్ కాబట్టి. అండ్ ఈ సోలాపూర్ వచ్చేసి ఇండియాలో 19th క్లీనెస్ట్ రైల్వే స్టేషన్. సో సోలాపూర్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇదేం కోచెస్ అబ్బా విచిత్రంగా ఉన్నాయి. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అంట. మేబీ ఇన్స్పెక్షన్ కార్ లాగేమో ఇది. మొత్తం అంతా ట్రాక్ రికార్డింగ్ కార్. ఇదిగోండి మొత్తం అంతా ట్రాక్ ఏంది పరిస్థితి, ఎట్లుంది, ఎంత లెంత్, ఏంది పరిస్థితి అన్నీ అయితే మానిటర్ చేస్తూ ఉంటుంది. WDP4 లోకోమోటివ్ అయితే ఉంది ఇది. సో బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము. దీంట్లో వచ్చేసి మనకి పోహా అండ్ హల్దీరామ్స్ ప్యాకెట్ అండ్ 2 ఇది ఆలూ వడ అనుకుంటా, లేదా ఆలూ బజ్జీ ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఒక గోవా డ్రింక్, ఒక టొమాటో కెచప్ ఇచ్చారనమాట. దీనికి ఇందాక తాగిన టీ బిస్కెట్లకి మనకి 140 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే మనము ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటే టికెట్తో పాటు మీల్స్ కూడా కలిపి మొత్తము 300కి అయితే వచ్చేస్తాయి. బట్ డైరెక్ట్గా తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 350 నుంచి 400 రూపాయలు అయితే పడుద్ది. సో బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను. నాకు అంతగా ఏం అనిపించలే. 140 రూపాయలు ఈ బ్రేక్ఫాస్ట్ కి అండ్ టీకి అయితే అనవసరము, 100 రూపాయలు ఎక్కువ. పోహా అయితే చప్పగా ఉంది. దాంతో పాటు ఆ బోండా ఏదైతే వచ్చాడో ఆలూ బోండా, అది కూడా ఓకే ఉన్నంతలో అదే కొంచెం నయం తినగలిగాము. పోహా అయితే అసలు తినలేకపోయాం, చాలా యావరేజ్ ఉంది. ఏదో ఒకటి తప్పదు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు. వందే భారత్ లో టేస్ట్, వందే భారత్ లో ఇచ్చే అంత ఫెసిలిటీ కానీ సర్వీసెస్ కానీ మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్ లో అయితే ఎప్పటికీ రాదు. సో నాది యాక్చువల్లీ ఇక్కడ విండో సీట్ అనమాట. బట్ కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఏడైతే కూర్చున్నా. నాకు హోల్ కోచ్ మొత్తంలో ఇక్కడ సీటింగ్ ఉంటుంది కదా, ఇది ఇష్టము. ఎందుకంటే మన వరకు సపరేట్గా ఒక టేబుల్ అయితే ఉంటుంది. కావాలంటే ఈ టేబుల్ మీద పడుకొని నిద్ర కూడా పోవచ్చు. అండ్ మనకి ఇందాక ఇచ్చిన వాటర్ బాటిల్ అయితే ఇదే, 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ లోపల పక్క చూసుకున్నట్టయితే మనకు అక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కాల్ బెల్ అయితే ఉంది, అది నొక్కితే లైట్ వెలుగుద్ది. అప్పుడు మనకి సర్వీస్ కోసం అయితే వస్తారు. అండ్ పైన లగేజ్ పెట్టుకునే ర్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ లైటింగ్, సెంటర్ లైటింగ్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి AC వెంట్స్ అనమాట. టెంపరేచర్ కూడా మోడరేట్గా మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే లివర్లు అయితే ఉన్నాయి సీట్ అడ్జస్ట్మెంట్కి. ఇందాటి వరకు ఈ చుట్టుపక్కల మొత్తం ఫిల్ అయితే అయిపోయింది ప్యాసింజర్స్తో. బట్ వాళ్ళందరూ అయితే షోలాపూర్లో దిగేశారనమాట. వెల్కమ్ టు కాలాబుర్గి రైల్వే స్టేషన్. కాలాబుర్గిని గుల్బర్గా అని అయితే అంటారు. ఏమన్నా కొట్టాడు అసలు. పూణే నుంచి బయలుదేరి 375 కిలోమీటర్లు వచ్చాము. 5 అవర్స్ అయిందనమాట బయలుదేరి మనము. దగ్గరగా కేవలము 2 స్టాప్స్ మధ్యలో, ఇది సెకండ్ స్టాప్ అంతేను. సో కాలాబుర్గి స్టేషన్ ని గుల్బర్గా అని కూడా అంటారు అనమాట. ఈ ఊరికి 2 పేర్లు ఉన్నాయి, కాలాబుర్గి, గుల్బర్గా, ఏదన్నా ఒకటేను. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ గుంటకల్ లైన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న వాడి సికింద్రాబాద్ లైన్ ఉంటుంది. అండ్ బీదర్ వెళ్ళే లైన్ ఉంటుంది. అండ్ మనం వచ్చిన పూణే లైన్ కూడా ఉంటుంది. ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. సో ట్రైన్ వాడి జంక్షన్కి అయితే వచ్చింది. ఈ వాడి వచ్చేసి మనకి కర్ణాటకలో అయితే ఉంటుంది. ఇందాక మనము గుల్బర్గాకి అయితే వచ్చాం కదా, అది కూడా కర్ణాటకలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాడి దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తాండూరు. ఇది వచ్చేసి మనకి తెలంగాణ కిందకైతే వస్తుంది. ఇటు చూడండి ఏదో పడిపోయినట్టుంది, వీళ్ళు కింద అయితే ఎత్తుక్కుంటా ఉన్నారు, లేదా ఏమైనా రిపేరు. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 4 నిమిషాలు లేట్గా వచ్చింది. భలే లాగుతున్నాడు. అన్ని దగ్గరలో ట్రైన్ అయితే ఆన్ టైం అంటే ఆన్ టైంకి నడుపుతున్నాడు. ఇంకోటి నేను ఈ సెక్షన్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. మన దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట ట్రైన్స్, క్రాసింగ్లు అయ్యి పంచాయతీలు అయితే ఉంటాయి. ఇక్కడ అంత లేదు. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే ట్రైన్స్ కూడా చూస్తాం కదా, ఎక్కువ గూడ్స్ ట్రైన్స్ అయితే వస్తున్నాయి. కానీ
ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్స్ అయితే కొంచెం తక్కువే వస్తున్నాయి. సో ట్రైన్ తాండూరుకి అయితే వచ్చిందనమాట. ఇక్కడికి మన తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయింది. బయలుదేరిన తర్వాత 3వ స్టేట్. ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి బయలుదేరి కర్ణాటకలోకి ఎంటర్ అయింది. కర్ణాటక తర్వాత ఇప్పుడు తెలంగాణ. సో వికారాబాద్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాం కాబట్టి హిల్స్ లో కూడా వచ్చాము. ఇదంతా చూస్తున్నారు కదా, వికారాబాద్ ఫారెస్ట్ రేంజ్. బ్యాక్ 12 లోకోమోటివ్ తో మనకి గూడ్స్ ట్రైన్ అయితే వచ్చింది. దీంట్లో పైన కోల్ అయితే వెళ్తుంది, చూస్తున్నారు కదా. ఈ ఏరియాలో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోల్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు గూడ్స్ ట్రైన్స్ లో. ఇదిగోండి, ఇదంతా ఫారెస్ట్ రీజియన్, అనంతగిరి ఫారెస్ట్ రేంజ్ అనమాట. ఇదంతా వచ్చేసి చూడండి, కళ్ళకి కనిపించేంత దూరం మొత్తం ఫారెస్టే. బాగుంటది ఈ ప్లేస్ అంతా. సో ఫైనల్లీ మనం వికారాబాద్ జంక్షన్ లో అయితే దిగేసాం అనమాట. మన శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సికింద్రాబాద్. బేగంపేట మీదుగా సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతుంది. పాప మా అన్న అయితే మిస్ అయ్యాడు, పరిగెత్తాడు చూడండి బ్యాగ్ అన్న అయితే. వెల్కమ్ టు వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ మనం ఎందుకు దిగేసామంటే నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. దానికోసము నేను ఇక్కడైతే దిగాను అనమాట. ఆ ట్రైన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యిద్ది. సో ఆ ట్రైన్ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.